గైస్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. 2024 ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్ జోన్ ఫస్ట్ ర్యాంకర్ నేనే. అండ్ ఈరోజు మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 3 మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఇప్పుడే మీరు కొత్తగా చూస్తున్నట్టు ఈ ఛానల్లోకి మీరు వస్తే మీరు ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ విషయాలు ఫ్యూచర్లో మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఆల్రెడీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అయితే జస్ట్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది నా టీచింగ్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం అనిపించింది అన్న విషయాన్ని మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఓకే, ఇంక లేట్ లేకుండా మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. Okay, Jatin's age 3 years from now will be double the average of Jatin's current age and his age 8 years ago. What was Jatin's age 5 years ago? Okay, తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు ఆన్సర్ చెప్పింది చూడండి. జతిన్ వయస్సు ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత జతిన్ యొక్క ప్రస్తుత వయస్సు మరియు 8 సంవత్సరాల క్రితం అతని వయస్సులో సగటు కంటే రెట్టింపు అవుతుంది. అయితే 5 సంవత్సరాల క్రితం జతిన్ వయస్సు కనుగొనండి. ఓకే, ఇక్కడ ఇచ్చింది చూడండి. జతిన్స్ ఏజ్ 3 years ఫ్రమ్ నౌ అంటే జతిన్ ఏజ్ ఇప్పుడు జే అనుకుంటే ఇక్కడ నుంచి 3 సంవత్సరాల తర్వాత అంటే J+3 నౌ విల్ బి డబుల్ ద యావరేజ్ ఆఫ్ ద జతిన్స్ కరెంట్ ఏజ్ అంటే డబుల్ ద యావరేజ్ ఆఫ్ కరెంట్ ఏజ్ జే అనుకుంటే అండ్ హిజ్ ఏజ్ 8 years ago ప్లస్ J-8 తన ప్రెజెంట్ ఏజ్ జే అనుకున్నాం కాబట్టి 8 years ago అంటే J-8 దీనికి యావరేజ్ అనమాట. దీనికి యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైంది కదా? సో దీన్ని సాల్వ్ చేయండి. ఈ టూకి క్యాన్సిల్ అయిపోద్ది. J+3 ఈజ్ ఈక్వల్ టు 2J-8. ఈ 8ని ఈ రైట్ హ్యాండ్ సైడ్ జేని ఇటుపక్క తీసుకెళ్ళండి. అప్పుడు మీకు 8+3 ఈజ్ ఈక్వల్ టు 2J-J. సో J ఈజ్ ఈక్వల్ టు 11. జతిన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది 11. బట్ మనం ఏం అడిగడం వల్ల వాట్ వాజ్ ద జతిన్స్ ఏజ్ 5 years ago. సో 11 - 5 ఈజ్ ఈక్వల్ టు 6. 5 సంవత్సరాల క్రితం జతిన్ యొక్క ఏజ్ 6 సంవత్సరాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ బిట్వీన్ 550 and 700 such that when they are divided by 12, 16 and 24 leaves remainder 5 in each case. ఓకే, తెలుగులో కూడా చూడండి. 550 మరియు 700 మధ్య ఉన్న సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. వాటిని 10, 12, 16 మరియు 24తో ద్వారా భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషం 5 ఇవ్వాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 550కి 700కి మధ్యన ఉన్న నెంబర్స్ యొక్క సమ్మం చేయాలి. ఆ నెంబర్స్ ఎలా ఉండాలంటే 12, 16, 24తో ఈ భాగించితే ఎప్పుడు కూడా 5 అనేది శేషంగా రావాలి. అంటే మనకి ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే చూడండి. ఫస్ట్ 12కి, ఈ 16కి, 24కి ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఎల్సిఎం ఎంత? 3 4 12 16 3 8 24. ఓకే, ఇప్పుడు 2తో 2 2 రెళ్ళు 2 8 2 4. ఓకే, ఇప్పుడు 2 1 2 4 2 రెళ్ళు. ఓకే, 2 1 2 రెళ్ళు 2 1. ఇప్పుడు 3 రెళ్ళు 6 6 రెళ్ళు 12 12 × 4 48. సో 48 అనేది ఎల్సిఎం. ఇలాగా ఎల్సిఎం ఫైండ్ చేయొచ్చు. లేదంటే ఎల్సిఎంకి ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. ఈ 12 16 24 ఎల్సిఎం కదా. ఇందులో ఈ 12తో ఈ మిగిలిన 2 సంఖ్యలు ఏదైనా సంఖ్య పోతుందా అని చూడండి. 12తో ఖచ్చితంగా 24 పోతుంది. అప్పుడు 12ని మీరు క్యాన్సిల్ చేశాను. ఆ తర్వాత ఈ 2 కూడా ఈ 16తో ఈ సంఖ్య పోదు. సో ఇప్పుడు ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఏముందో చూడండి. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య 24. 24ని × 2 చేయండి. × 2 చేస్తే మనకి 48. ఈ 48 అనేది రిమైన్ నెంబర్తో పోతుందా లేదు చూడండి. ఎస్, పోతుంది. సో ఇదే మనకి ఎల్సిఎం. ఈ విధంగా కూడా ఎల్సిఎం చాలా సింపుల్గా ఫైండ్ చేయొచ్చు. ఓకే, మనకు ఇప్పుడు ఎల్సిఎం అనేది 48 అనే విషయం మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు 48ని దేంతో మల్టిప్లై చేస్తే అది 550కి కన్నా ఎక్కువ నెంబరు మనకి దగ్గరలో ఉన్న ఎక్కువ నెంబర్ వస్తుంది అనే విషయం మనం చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 48ని మనం 550తో డివైడ్ చేయండి. మీకు 1 × 48 అంటే ఇంక ఎంత మిగులుద్ది? 7 మిగులుద్ది. అండ్ 0 అండ్ 1 × 48. సో మీకు ఇంకెంత మిగులుద్ది? 22 మిగులుద్ది. అంటే మీకు ఇంకొక 22కి ఎంత కలిపితే మనకు 48 వచ్చింది? 26 కలిపితే 48 వచ్చింది. ఈ 26 550 కలపండి. 550కి ఈ 26 కలపండి. 6 7 5. సో ఈ మూడిటితోని పోయే మొదటి నెంబరు 576. ఓకే,
ఆ తర్వాత నెంబర్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇది ఫస్ట్ నెంబర్, దీన్ని ఇలా ఉంచండి. దాని తర్వాత నెంబర్ కావాలంటే జస్ట్ ఇంకో 48 యాడ్ చేయాలి. 48 యాడ్ చేస్తే ఏమవుద్ది, ఇది జస్ట్ 4 అండ్ ఈ రెండు యాడ్ చేస్తే 4 అండ్ 8 2 అండ్ 6. నెక్స్ట్ నెంబర్ ఏంటి 624. అండ్ ఆ తర్వాత నెంబర్ కావాలంటే జస్ట్ మనం దీనికి ఇంకో 48 యాడ్ చేయండి. జస్ట్ 2 అండ్ 7 అండ్ 6. ఓకే, ఇది థర్డ్ నెంబర్. అండ్ దీనికి ఇంకో 48 యాడ్ చేయండి చెప్తాను. 48 యాడ్ చేస్తే 0 1 2 అండ్ 720. సో ఇది 720 అనేది 700 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకా దీనికి వెళ్ళవసరం లేదు. ఇప్పుడు ఇది నార్మల్గా 12 16 24తో ఖచ్చితంగా భాగించబడుతుంది. కానీ మనకి 5 మిగలాలంటే జస్ట్ దీనికి 5 కలపండి. జస్ట్ 576కి 5 కలిపితే మనకి ఎంత వస్తుంది, 581 వచ్చింది, అంతే కదా. అలాగే 624కి 5 కలిపితే 629 వచ్చింది. అలాగే ఈ 672కి 5 కలిపితే ఎంత వస్తుంది, 677 వచ్చింది, అంతే కదా. సో ఈ మూడిట్ల యొక్క సమయం మనల్ని అడిగింది. చూడండి 17 1 10 18 3 6 18. సో 1887 అనేది మనకి ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా ఈ సమ్మని చేయాలి. ఈ సమ్మ నార్మల్గా అందరికి కష్టంగా ఫీల్ అవుతారు, బట్ కొద్దిగా ఫోకస్డ్గా ఆలోచిస్తే మీకు చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెక్క వెళ్దాం. ఓకే, చూడండి ఈ లెక్క మనకి ట్రిగనోమెట్రీ నుంచి అండ్ చాలా సింపుల్ లెక్క. ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 14 అండ్ 14 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు మనకి. ఓకే, దీనికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వాల్యూని తీసుకురండి. సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 14. అండ్ మనం కాస్ థీటాని ఎలా రాసుకోవచ్చు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 సీకెంట్ థీటా కింద రాసుకోవచ్చు. సో అదే చేయండి. సీకెంట్ థీటా మైనస్ 1 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 14. అండ్ దీన్నే సీకెంట్ థీటా స్క్వేర్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 సీకెంట్ థీటా ఇలా రాసుకోవచ్చు కదా, ఇంటూ 14. అండ్ ఇది మనం ఎలా వస్తుంది, ఇది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14 సీకెంట్ థీటా. ఓకే, ఇప్పుడు మీకు మామూలుగా 3 బేసిక్ ఫార్ములాలు ఉంటాయి. ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఈ సెకండ్ ఫార్ములాను ఉపయోగించి మనం దీని నుంచి టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 కింద రాసుకోవచ్చు కదా. ఓకే, ఈ టాన్ స్క్వేర్ థీటా ఇంటిపై తీసుకెళ్ళిపోయి ఒకటి ఇంటిపై తీసుకొస్తే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టాన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మనకి ఏముంది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1, దీని ప్లేస్లో మనం టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 14 సీకెంట్ థీటా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 14 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 14 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా. సో ఎక్స్ వాల్యూ అనేది టాన్ స్క్వేర్ థీటా, అదే ఆన్సర్. ఓకే, ఈ విధంగా జస్ట్ బేసిక్ ఫార్ములాస్ మీకు తెలిస్తే మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెక్క వెళ్దాం. చూడండి, ఏ సమ్ ఆఫ్ 1727 is divided into 3 parts A, B, C so that their amounts after 3 years, 4 years and 5 years respectively are equal at the rate of simple interest 5% per annum. How much is A? ఓకే, తెలుగులో కూడా చూడండి. రూపాయలు 1727 మొత్తాన్ని 3 భాగాలుగా ABC విభజించబడింది. తద్వారా వరుసగా 3, 4 మరియు 5 సంవత్సరాల తర్వాత వాటి మొత్తాలు సమానంగా ఉంటాయి. సాధారణ వడ్డీ రేటు సంవత్సరానికి 5% అయినా ఏకి ఎంత వచ్చింది అని అడిగాడు. ఓకే, ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. ఈ మూడిట్లో నార్మల్గా మీరు ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి ముగ్గురు, అండ్ ఇలా ముగ్గురికి ఏకి 3 ఇయర్స్కి, బికి 4 ఇయర్స్కి, సికి 5 ఇయర్స్కి వీళ్ళకి వచ్చిన ఓటాలను కానీ సాధారణ వడ్డీ ఎంత పర్సెంటేజ్ 5% పర్ యానంతో ఇస్తే ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చిన అమౌంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అన్నాడు. సో సికి 3 ఇయర్స్ కాబట్టి సికి ఎంత పర్సెంటేజ్ రన్ అవుతాయి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది లీనియర్గా పెరుగుద్ది. సో 3 into 5 ఈజ్ ఈక్వల్ టు 15% పెరుగుద్ది. అండ్ బికి 4 into 5 ఈజ్ ఈక్వల్ టు 20% పెరుగుద్ది. అండ్ సికి
5 into 5 is equal to 25% పెరుగుద్ది. ఓకే, ఇప్పుడు మనకి అడిచిన సమ్ ప్రకారం ఏంటి, 115% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 120% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ సి, ఇంతే కదా. సో దీని నుంచి మీరు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 120 డివైడ్ బై 115 ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ బి బై సి ఈజ్ ఈక్వల్ టు 125 డివైడ్ బై 120 ఇలా రాసుకోవచ్చు కదా. సో వీటిని క్యాన్సిల్ చేయండి. 5 రెళ్ళు 5 4లు, 5 రెళ్ళు 5 3లు, 5 25లు, 5 24లు. సో మీకు ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది 24 అయితే బి అనేది 23 అవుతుంది, అండ్ బి అనేది 25 అయితే సి అనేది 24 అవుతుంది. సో మీకు ఈ రేషియో కంబైన్ రేషియో కావాలంటే జస్ట్ ఇక్కడ 23 వేసుకోవాలి. ఇటు పక్క ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో దీనికి ఇటు పక్క ఏదైతే ఉందో అక్కడ కూడా అది వేసుకోవాలి. సో 25, 24 ఇంటూ 25 ఎంత, 600. ఓకే, 23 ఇంటూ 25 ఎంత, 23 ఇంటూ 25, 5 3 15, 1 5 10 11, 2 46, 5 7 5. సో 575. అండ్ 23 ఇంటూ 24 ఎంత, 23 ఇంటూ 24, 4 3 12, 1 4 2 8 1 9, 2 3 6, 2 2 4, 2 5 5. సో ఇది 552 అవుతుంది. సో ఈ మూడిట్లో ఒకసారి యాడ్ చేయండి. 600, 575 అండ్ 552. సో 7 2 అండ్ 17. సో 1727 కదా మొత్తం వచ్చింది. సో అప్పుడు ఏ వాటా ఎంత వచ్చింది, 600 వచ్చింది. సో ఏ వాటా అనేది 600. సో ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ సమ్. The ratio of the ages of A is to C is 1:2 and C is to D is 2:3 and B is to C is 5:6. If the difference in the age of B and D is 28 years, then find the average age of A and B. Okay, తెలుగులో కూడా చదువుతాను, అప్పుడు చూడండి. A is to C is equal 1:2, C is to D is equal 2:3 మరియు B is to C is equal 5:6 గా వయస్సు నిష్పత్తిలో ఉన్నాయి. B మరియు D వయస్సుల వ్యత్యాసం 28 అయితే A మరియు B యొక్క సగటు వయసును కనుగొనండి. ఓకే, మంచి క్వశ్చన్ చూడండి. మీకు నార్మల్గా A is to C వాల్యూ ఎంత ఇచ్చాడు, 1:2 అండ్ C is to D వాల్యూ ఎంత ఇచ్చాడు, 2:3 అండ్ B is to C వాల్యూ ఎంత ఇచ్చాడు, 5:6. ఓకే, మీరు దీన్ని ఫస్ట్ ఎలా చేయాలంటే A, C అండ్ D ఈ 3 వాల్యూలు చూడండి. ఏ అనేది 1 అయితే C అనేది 2 అండ్ C అనేది 2 అయితే C అనేది 2 అయితే D అనేది 3. సో ఇప్పుడు ఇటు పక్క ఖాళీ ఉన్న ఒకేసి ఎంత అయితే ఉందో దాని ముందు అదే వేసుకోవాలి. ఇటు పక్క ఖాళీ ఉన్న ఒకేసి దీని ముందు ఎంత అయితే ఉందో అదే వేసుకోవాలి. సో ఈ విధంగా చూస్తే 1 2 2 2 2 4 2 3 6. సో దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 2 1 2 2 2 3. ఓకే, 1:2:3 వచ్చింది. ఓకే, ఇప్పుడు A is to D is to C వాల్యూ ఎంత, A అనేది 1, D అనేది 3, C అనేది 2. ఓకే, ఇప్పుడు ఈస్ టు బి అయ్యండి. ఒకవేళ C అనేది 6 అయితే B అనేది ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 6 అయ్యండి అండ్ ఇక్కడ ఖాళీ ఇక్కడ 2. 1 6 6 3 6 18 2 6 12 2 5 10. ఓకే, 2 టేబుల్తో చూడండి ఇవన్నీ పోతాయి. 2 3 2 9 2 6 2 5. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటి, B మరియు D మధ్య ఉన్న వయసు యొక్క డిఫరెన్స్ ఎంత, 28 సంవత్సరాలు. ఇక్కడ B యొక్క వయసు ఎంత వచ్చింది మనకి, 5x. ఓకే, అండ్ D యొక్క వయసు ఎంత వచ్చింది మనకి, 9x. ఓకే, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 4x. సో 4x ఈజ్ ఈక్వల్ టు 28. సో x ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. ఓకే, అప్పుడు దెన్ ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద A అండ్ B. ఏ యొక్క ఎన్ని యూనిట్స్, 3 x అంటే ఎంత, 3 × 7 సో 21. అండ్ B యొక్క వయసు ఎన్ని యూనిట్స్, 5 యూనిట్స్. 5 అంటే 5 × 7 దట్ ఈస్ 35. సో 21 + 35 ఎంత, 6 2 3 కలిపితే 5. దీని యొక్క యావరేజ్ కావాలంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. సో బై 2. 2 28 ఎంత,
56. సో వాళ్ళ యొక్క సరాసరి 56 ఇయర్స్ అన్నమాట. సో 28 ఇయర్స్. సో నెక్స్ట్ లెక్క. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ పర్టికులర్ సమీకరణం ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ సేమ్. ఓకే, ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, మీకు నార్మల్గా ఏమి ఇచ్చాడు ఇక్కడ 1/3 హోల్ పవర్ -2. హోల్ పవర్ -2 ఉందంటే జస్ట్ మీరు 1/3ని తిరిగేసేయండి, 3/2 అని చేసుకోవచ్చు. అండ్ -1/4 హోల్ పవర్ -1. సో దీన్ని కూడా తిరిగేసేయండి, 4/1 కింద చేసుకోవచ్చు. అండ్ హోల్ -2 ఉంది కాబట్టి మనం దీన్ని బై 1 చేసుకోవచ్చు. అంటే x⁻−1 ఉంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు. అలాగే x⁻−2 ఉంటే దాన్ని 1/x⁻2 ఇలా రాసుకోవచ్చు. సో -2 ఉంది కాబట్టి దాన్ని హోల్ స్క్వేర్ కింద ఇలా రాసుకుందాం. సో ఇప్పుడు చూడండి, 1/9 - 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, 1/5 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 1/25. ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెక్క చూడండి. ఏ లెక్క అయినా సరే ప్రాపర్గా ఆలోచించి మన క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చుద్ది. మనం దాన్ని ఎలా డీల్ చేస్తున్నాం అన్న విషయం మీద మాత్రమే మనకి బేస్ అయి ఉంటుంది. సో ఏ లెక్కని మీరు టఫ్గా మాత్రం ఫీల్ అవ్వకండి. ప్రతి లెక్కని క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. చదివిన తర్వాత మీకు ఎంతవరకు అర్థమవుతుంది అన్న విషయం మీరు గమనించండి. అప్పుడు మీకు క్లియర్గా క్వశ్చన్ అర్థమవుతుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి లెక్కకి ముందు పాజ్ చేయండి. పాజ్ చేసి ఆ లెక్కని మీరు చేయడానికి ఒకసారి ట్రై చేయండి. అప్పుడే మీ లోపల ఎంత కంటెంట్ ఉంది, లేదా మీరు ఎంతవరకు నేర్చుకున్నారన్న విషయం మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే ఏం ప్రాబ్లం లేదు, ఇమీడియట్గా నేను మీకు అది ఎలా సొల్యూషన్ చేయాలన్న విషయం నేను చెప్తాను కాబట్టి మీరు నేర్చుకుంటారు. ఓకే, ఈ విధంగా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, ఈ లెక్క చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, sides AB is equal to 28, BC is equal to 32, and AC is equal to 20. And AD is the angle bisector of the angle A on BC, and AM is the median of the same side. The distance between the foot of the median and the foot of the angle bisector is ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, తెలుగులో కూడా చదివిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిభుజంలో ఏబిసి వైపులా ఏబి అంటే 28 సెంటీమీటర్లు, బీసీ అంటే 32 సెంటీమీటర్లు, మరియు ఏసీ అంటే 20 సెంటీమీటర్స్. ఏడి అనేది బీసీలో యాంగిల్ ఏ యొక్క కోణ సమద్విఖండన అంటే కరెక్ట్ మీడియన్ అనమాట రేఖ. మరియు ఏఎం అనేది అదే వైపు మధ్యస్థం. ఓకే, యాంగిల్ బైసెక్టర్. మధ్యస్థం యొక్క అడుగు మరియు కోణ సమద్విఖండన రేఖ యొక్క అడుగు మధ్య దూరం ఎంత అంటే నార్మల్గా ఫస్ట్ ఉన్నది చూడండి, ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ట్రయాంగిల్ మనం తీసుకుందాం. ఓకే, ఇది ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీడియం తీసుకుందాం. ఏ నుంచి బికి మీడియం. ఓకే, మీడియం తీసుకుంటే ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఓకే, మనకు నార్మల్గా వాల్యూస్ ఇచ్చాడు. ఏబి వాల్యూ ఎంత, 28, అండ్ బీసీ వాల్యూ ఎంత, 32, అండ్ ఏసీ వాల్యూ ఎంత, 20. ఓకే, ఇది కరెక్ట్గా ఏఎం ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద సైడ్ కదా, ఏఎం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత ఉంటుంది, 16. ఎందుకంటే ఈ ఏఎం అనేది ఈ బీసీని కరెక్ట్గా మధ్యకి కట్ చేస్తుంది. అండ్ ఈఏడి ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ఏ. ఈ ఏకి ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ని ఈఏడి అనేది కరెక్ట్గా బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈఏడి, ఇది ఏడి అనుకోండి. ఓకే, ఏడి అనుకుంటే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ ఎం నుంచి ఈ డీకున్న ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఎం నుంచి డీకున్న డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు నేను లెక్క చేసి చూపిస్తాను, చూడండి. మనకి యాజ్ పర్ ద యాంగిల్ బైసెక్టర్ థియరం, సపోజ్ ఒక ట్రయాంగిల్ ఎలా ఉందనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. అండ్ ఈ యాంగిల్ని ఇలా కట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంత దూరం ఉంటుంది. అప్పుడు ఇది ఈ దూరం ఎక్స్, ఈ దూరం వై అనుకోండి. అప్పుడు ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై వై యాజ్ పర్ ద యాంగిల్ బైసెక్టర్ థియరం. మనం ఇలా చేసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తే మీకు ఏబి డివైడెడ్ బై ఏసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి బిడి, యాంగిల్ బైసెక్టర్ అదే కదా. సో బిడి డివైడెడ్ బై డిసి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి
ఈ బి నుంచి ఈ డి వరకు ఉన్న దూరాన్ని మీరు ఎక్స్ అనుకున్నారనుకో, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం ఎంత అవుతుంది? ఈ దూరం 32 మైనస్ ఎక్స్ అవుతుంది, అంతే కదా? 32 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఏబి అంటే ఎంత వాల్యూ? 28. అండ్ ఏసీ అంటే ఎంత వాల్యూ? 20. దట్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ బీడీ అంటే ఎంత వాల్యూ అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. అండ్ డిసి అంటే వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 32 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, కలర్ కొద్దిగా బ్రైట్గా లేదు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 28 ఇంటూ 32 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20x. ఓకే, ఈ 28 ఇంటూ 32 మైనస్ 28x ఈజ్ ఈక్వల్ టు 20x. దీన్ని చూడండి, ఈ 20x ఇంటిపై తీసుకొచ్చేస్తే మీకు 28 ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు 48x. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ 4 1 4 2 4 7, ఓకే, 4 3 4 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56/3, ఎందుకంటే 7 8 56, ఈ 3 ఇటు పక్కన ఇటు పక్క తీసుకొస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది. ఓకే, ఎక్స్ అనేది ఎంత? మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఎం నుంచి డి వరకు. ఫస్ట్ బి నుంచి ఎం వరకు 16, అండ్ బి నుంచి డి వరకు, ఈ ఎక్స్ అనేది బి నుంచి డి వరకు 56/3. సో 56/3 అనేది 16 కన్నా ఎక్కువ కాబట్టి 56/3 మైనస్ 16, ఈ వాల్యూ కదా ఈ మధ్యలో మిగిలిపోయిన వాల్యూ. సో ఈ వాల్యూ ఎంత మనం ఫైండ్ చేయండి. సో 56 మైనస్ 3 16 48 డివైడెడ్ బై 3. ఓకే, ఈ 48కి ఇంకో 8 కలిపితే కదా 56. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3. సో మనకు కావాల్సిన డిస్టెన్స్ అనేది 8/3 అనమాట. సో అదే ఆన్సర్. ఓకే, బాగుంది కదా లెక్క? సో ఈ విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలన్నా, మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఇలాంటి నేర్చుకొని మీరు ఎగ్జామ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. చెప్పిన ప్రతి లెక్కని మీరు ప్రాపర్గా నేర్చుకోండి, సరిపోయింది మీకు. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. P is a point on line AB and PQ is a ray such that angle QPA is equal to 7x and angle QPB is equal to 5x. Then the value of the 8x minus 10 degrees is. ఓకే, P అనేది AB రేఖపై ఒక బిందువు. ఫర్ సపోజ్ ఇలా ఒక లైన్ ఉందనుకోండి, ఇది A అండ్ ఇది B. ఈ ఇంటి మీద P అనేది ఒక బిందువు PQ అనేది యాంగిల్ బిందువు, PQ అనేది యాంగిల్ QPA is equal to 7x. ఓకే, ఫర్ సపోజ్ PQ అనేది ఒక రే అనుకోండి, ఇలా ఒక రే ఇలా వెళ్తుంది, ఇది P అండ్ Q అనుకోండి. మనకి ఇచ్చింది ఏంటి? యాంగిల్ QPA is equal to 7x, ఇది 7x. అండ్ యాంగిల్ QPB is equal to 5x. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ ద 8x మైనస్ 10 degrees అని అడిగారు. సో మనకు నార్మల్గా ఈ దీన్ని కంపాస్ అంటారో ఏమంటారో, జియోమెట్రీ అంటారో నాకు తెలియదు. ఈ మొత్తం పూర్ణ కోణం అంట, మొత్తం కోణం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా 180. సో 7x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, ఇప్పుడు 12x ఈజ్ ఈక్వల్ టు 180. therefore x ఈజ్ ఈక్వల్ టు 180/12. 4 3 4 4 16 4 5. సో 3 1 3 15. సో x ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 15 అంటే మనకి ఏం కావాలి? 8x మైనస్ 10 కావాలి. సో 8 ఇంటూ 15 మైనస్ 10, 8 18 8 40. సో 120 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees అనమాట ఆన్సర్. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ లెక్కను చేయాలి. ఓకే, నెక్స్ట్ లెక్కను చూద్దాం. ఓకే, ఇది జస్ట్ ఇది ఒక సింప్లిఫికేషను. మీరు పాజ్ చేసి ఇవి చేయండి, అండ్ నేను కూడా లెక్క చెప్తాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి మీకు ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు నార్మల్గా హోంవర్క్గా ఇస్తాను. సో ఈసారి నేను చేస్తాను. చూడండి, ఈ 5 ద వాల్యూ ఆఫ్ 5/2 హోల్ పవర్ -3. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2/5 హోల్ పవర్ 3 కింద మనం రాసుకోవచ్చు. ఇంటూ అండ్ -3/4 హోల్ పవర్ 4. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పైన
సేమ్ అంటే ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ని ఈవెన్ నెంబర్తో మనం పవర్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో మనం ఇలా కూడా దీన్ని రాసేసుకోవచ్చు, ఇదేం పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. డివైడెడ్ బై అండ్ 3/5 హోల్ పవర్ 3, 3/5 హోల్ పవర్ 3 ఇంటూ 4/5 హోల్ పవర్ 2. ఓకే, ఇక్కడ మైనస్ ఎందుకు తీసానంటే మనం ఈవెన్ నెంబర్తో పవర్ చేస్తున్నాం కాబట్టి తీసాను. అదే ఆడ్ నెంబర్తో అయితే ఖచ్చితంగా మైనస్ అనేది అక్కడ ప్రెజెంట్ అయి ఉండాలి. ఓకే, సో ఇది జస్ట్ ట్రిక్. ఇది మీరు మీకు కన్ఫ్యూజన్ లేదంటే ఫాలో అవ్వండి, లేదంటే మాత్రం ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీరు ప్రతి దానికి తీసేసారంటే మీకు క్వశ్చన్ మొదలు తేడా వచ్చేది. యాజ్ పర్ ద బార్మస్ రూల్ ఫస్ట్ మనం ఇది చేయాలి. ఓకే, సో అంటే ఇవి కూడా సింప్లిఫై చేసేవచ్చు, కానీ ఇది చేయడానికి ఫస్ట్ ట్రై చేయండి. 2/3 divided by 5/3 into 3/4 and 4/4 into 5/3 divided by 3/3. ఇలా ఎందుకు రాసిన తెలుసు కదా, ఇక్కడ ఇంటూ పెట్టాలంటే దీంట్లో తిరగేసేయాలి, ఈ రెంట్లు తిరగేసేయాలి. ఇంటూ 4/2 and 5/2. ఓకే, ఇప్పుడు ఏవైనా క్యాన్సిల్ అయ్యాయన్నట్టు చూసుకోండి. 5/3కి ఈ 5/3కి క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ ఈ 3/3కి ఈ 4కి క్యాన్సిల్ అయిపోయి ఒక 3 మాత్రం మిగులుద్ది. అండ్ ఈ 4/2కి అండ్ ఈ 4/2కి మిగిలిపోయి ఒక 2 మాత్రమే మిగులుద్ది. ఓకే, ఇంకా మనకి ఏం మిగిలి చూడండి, 2/3 ఇంటూ 3 డివైడెడ్ బై 4/2 ఇంటూ 1/5/2 ఇది మిగిలింది. సో 2/3 అంటే ఎంత, 8 ఇంటూ 3 డివైడెడ్ బై 4/2 అంటే ఎంత, 16 ఇంటూ 25. ఇది మిగిలే. సో ఇప్పుడు చూడండి, 4 2 4 4. సో 2 3 ఎంత, 6, 4 25 ఎంత, 100. సో ఆన్సర్ 0.06. అర్థమైంది కదా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లెక్క. Okay, if the expression x cube plus 3x square plus 4x plus k has a factor x plus 5, then what is the value of k? Okay, తెలుగులో కూడా చూడండి, x cube plus 3x square plus 4x plus k అనేది సమీకరణంకు కారణాంకం x plus 5 ఉంటే అప్పుడు k విలువ ఎంత? ఓకే, చూడండి ఇది చాలా సింపుల్ సమ్. ఇక్కడ ఫ్యాక్టర్ ఈ ఈక్వేషన్కి ఏది ఫ్యాక్టర్గా ఇచ్చాడు, x plus 5 ఫ్యాక్టర్గా ఇచ్చాడు. ఫ్యాక్టర్ అంటే ఏం చేస్తుంది, ఆ ఫ్యాక్టర్ని మన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఖచ్చితంగా ఆన్సర్ 0కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ k అండ్ ఫ్యాక్టర్ ఏంటి, x ప్లస్ 5. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x -5 కింద రాసుకోవచ్చు, ఎందుకంటే ఇలా 0 ఉంటుంది. సో x -5, x -5 ఇందులో ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఈక్వేషన్ అంతా 0 అయిపోతుంది. సో -5 హోల్ పవర్ 3 ప్లస్ 3 ఇంటూ -5 హోల్ పవర్ 2 4 ఇంటూ -5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో 5 క్యూబ్ ఎంత, 125. మైనస్ క్యూబ్ చేస్తే మైనస్ ప్లస్ 3 ఇంటూ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 4 5 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో -125 ప్లస్ 3 25 ఎంత, 75 -20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, -125 అండ్ 75, 125 నుంచి 75 తీసేస్తే ఎంత, 50 మిగులుద్ది. ఓకే, -50 -20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో -70 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో k ఈజ్ ఈక్వల్ టు 70. ఈ విధంగా ఈ లెక్కను చేయాలి. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. A person sold an article for Rs 3,600 and got a profit of 20%. Had he sold the same article for 3,150, how much profit would he have got? ఓకే, వీడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి మనం అడిగాడు. ఒక వ్యక్తి ఒక వస్తువును 3,600కు అమ్మడం వల్ల 20% లాభం పొందాడు. అతను ఆ వస్తువును రూపాయలు 3,150కి అమ్మినా అతను పొందే లాభం ఎంత అని అడిగాడు. నార్మల్గా ఆడు 3,600కు పొందితే ఆడికి 20% లాభం వచ్చింది అంటే దీని వాల్యూ ఎంత, 120%. అప్పుడు దీన్ని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 100% అవుతుంది. సో ఈ జీరోకి క్యాన్సిల్ చేసేయండి. 12 1 12 3 300. సో దాని కాస్ట్ ప్రైస్ అనేది 3,000. ఇది కాస్ట్ ప్రైస్. సో తర్వాత ఒకవేళ ఈ వస్తువుని 3,150
రూపాయలకి అమ్మితే ఇది 150 రూపాయలు లాభం వస్తుంది. ఇంకా కాస్ట్ ప్రైస్ మీద సెల్లింగ్ ప్రైస్ అనేది 150 ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో ఈ 150 అనేది 3000 ఎంత పర్సెంటేజ్? సో 150 బై 3000 ఇంటూ 100. ఈ 0కి ఈ 2 జీరోస్కి ఈ జీరోస్కి క్యాన్సిల్ అయిపోతే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 3 సో 5% అనేది ఇది లాభం వచ్చింది అనమాట. అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లెక్క వెళ్దాం చూడండి. A certain sum will amount to Rs 33,640 in 2 years at 16% per annum of compound interest being compounded annually. The sum is. ఓకే, ఇది నార్మల్గా చాలా మంది చాలా విధాలుగా చేస్తారు. అండ్ అత్యంత సింప్లెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది నేను మీకు చెప్తాను, వినండి. నార్మల్ సంవత్సరానికి 16% చక్రవడ్డీతో 2 సంవత్సరాల్లో కొంత మొత్తం 33,640 అవుతుంది. అయినా అసలు ఎంత అని అడిగాడు. డైరెక్ట్గా మీరు అసలు ఫైండ్ చేయాలి. ఓకే, దీనికి నేను డిఫరెంట్ మెథడ్స్ మీకు చెప్పొచ్చు అండ్ ట్రై చేస్తాను చూడండి. ఫస్ట్ అత్యంత సింపుల్ మెథడ్ మీకు చెప్తాను చూడండి. సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 16%. అండ్ ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్ గానే కాంపౌండ్ చేస్తారు. 16% అంటే ఎలాగా? 16/100. 4 4 25. అంటే ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ ఇక్కడ అండ్ అమౌంట్ ఇక్కడ అనుకుంటే ప్రిన్సిపల్ అనేది 25 అయితే అమౌంట్ అనేది 25 + 4 29 అవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు? 2 years. సో 2 years కాబట్టి దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి. అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 25² = 625. అండ్ 29² ఎంత? 29² అంటే 841. ఓకే, 841. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకుంటే. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చింది అన్నాడు? 33,640. ఈ 33,640ని మనం 841 అనుకుంటే మనకి 625 ఎంత? ఈ 625 అనేది కదా ప్రిన్సిపల్ మనకి. సో ఎంత? సో 841 × 4 ఎంత? 841 × 40 సార్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 40 × 625 ఎంత? 4 5 20 0 2 4 2 8 0 1 4 6 24 25 అంటే ఈ 0 మిగిలిపోయింది 25,000. సో ఈ విధంగా చేయాలి ఈ లెక్కని. ఈ విధంగా కాకుండా ఈ లెక్కని కొంతమంది ఎలా చేస్తారు చూడండి. అండ్ ఇది సింప్లెస్ట్ వే. ఈ విధంగా చేస్తే మాత్రమే మీరు అత్యంత తక్కువ టైంలో చేస్తారు. ఈ విధంగా కాకుండా ఈ లెక్కని ఎలా చేస్తారంటే ఫర్ సపోజ్ 2 yearsకి 16% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 16 + 16 + 16 × 16 256 / 100 ఇంత పర్సెంటేజ్ అవుతుంది అనమాట. 2 yearsకి ఎంత? 32 + 2.56. సో 34.56 ఇంత మనకి అవుతుంది. సో మొత్తం 134.56 అనేది 33640 అయితే 100% ఎంత? ఈ లెక్కని సాల్వ్ చేయాలి. ఇది క్యాన్సిల్ చేసి మీరు చేస్తే మీకు ఫైనల్గా ఈ ఆన్సర్ వచ్చింది. సో కానీ ఇది వెరీ లెంతీ. దాన్ని అంత సింపుల్గా అట్లీస్ట్ 3 minutes పెట్టేస్తుంది. సో ఇలా చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఇలా చేయడానికి ట్రై చేశారా మీరు ఇంకా మీ పని అయిపోయినట్టే. ఇంకా ఆ సంవత్సరం మీరు ఇంకా ఎగ్జామ్ మర్చిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ లెక్కలోకి వెళ్దాం. ఓకే, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ whose base radius is 12.5 centimeters and whose height is 4/5 of the base radius. ఓకే, నార్మల్గా వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి? సిలిండర్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇది దాంట్లో గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, అది. దీని యొక్క రేడియస్ అనేది ఎంత ఇచ్చాడు? 12.5 ఇచ్చాడు. దీని యొక్క హైట్ అనేది ఎంత ఇచ్చాడు? 4/5 of 12.5 ఇది అనమాట. సో దీని వాల్యూమ్కి ఫార్ములా అనేది πr² × h. సో ఇక్కడ పై అనేది ఆన్సర్లో పై ఉంది కాబట్టి పైన ఏం డిస్టర్బ్ చేయకండి, పైన అలా ఉంచండి. r అనేది ఎంత? 12.5 హోల్ స్క్వేర్ × h అనేది ఎంత? 4/5 of 12.5. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? π × 125/10 × 125/10. ఓకే, ఇంటూ 4/5 of 125/10 ఇలా రాసుకోవచ్చు కదా మనం. ఇలా రాసుకుంటే ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయడానికి చూడండి. కింద ఉన్న జీరోస్ మనం క్యాన్సిల్ చేయకండి, మిగిలిన క్యాన్సిల్. 5 1 5 25 అండ్ ఇంకా 5 2 5 5 2 1 2 2. ఓకే, 2 1 2 5.
5 ఒకట్లు 5 25. ఓకే, ఇంక 10 మాత్రమే మిగిలింది. ఈ 10ని అలా ఉంచండి చెప్తాను, ఎందుకంటే పైన ఇది కూడా 2తో పోదు కాబట్టి. ఓకే, 125 ఇంటూ 25 ఇంటూ 5 డివైడెడ్ బై 10 పై. ఓకే, పై ఇంటూ 125 ఇంటూ 125 వాల్యూ ఎంత? 125 ఇంటూ 125. దీని వాల్యూ ఎంత అవుతుంది? దీని వాల్యూ 5 25 5 2 5 10 12 2 1 5 1 5 1 6 అండ్ 250 అండ్ 125. ఓకే, సో 5 2 6 5 1. సో ఇది అవుతుంది. సో 5 ఇంటూ 15625 డివైడ్ బై 10 తీసేయాలంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలి. సో 1562.5 పై అనమాట. ఇది ఆన్సర్. 1562.5 ఇది ఆన్సర్. సో ఈ విధంగా ఈ లెక్కలు మీరు చేస్తే సింపుల్గా మీకు లెక్క అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average speed of the car is 16 km/h during the whole journey. If the first half of the journey is covered at 40 km/h, then find the speed with which the car covers the second half of the journey. ఓకే, నార్మల్గా యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ కవర్డ్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జర్నీ చేసేటప్పుడు ఏ నుంచి బికి మొత్తం డిస్టెన్స్ని మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి. దీన్ని 2 భాగాలుగా చేస్తే ఇక్కడ ఏమైనా డిస్టెన్స్ x/2, ఇక్కడ ఏమైనా డిస్టెన్స్ x/2. అండ్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి యావరేజ్గా అయిన స్పీడ్ ఎంత అంటే 16 km/h. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తను ఏ స్పీడ్తో వెళ్ళాడంటే 40 km/hతో వెళ్ళాడు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ స్పీడ్తో వెళ్ళాడు అనే విషయం మనకు తెలియదు, y స్పీడ్తో వెళ్ళాడు అనుకున్నాం. మీకు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? ఎక్స్. అండ్ ఇక్కడ నుంచి ఏ నుంచి ఈ మిడ్ పాయింట్ దాకా వెళ్ళిన టైం ఎంత అవుతుంది మనకి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. నార్మల్గా మీకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? x/2. ఓకే, బై టైం బై స్పీడ్ ఎంత స్పీడ్ తెలియడు? 40 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? సేమ్ x/2 బై స్పీడ్ ఎంత తెలియడు? y. సో ఇదే దాని యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది? 16 km/h. ఓకే, ఇప్పుడు మీరు ఈ 2ని కిందకి దించేసుకోవచ్చు సో మీకు కావాలంటే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంప్లైస్ x/80 ప్లస్ x/2y. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ని కామన్ తీసి పైన కింద క్యాన్సిల్ చేసేవచ్చు. ఓకే, అప్పుడు ఏం మిగులుతుంది? y/1/80 ప్లస్ 1/2y ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు చూడండి, 1/2y ప్లస్ 80 డివైడెడ్ బై 160y ఈజ్ ఈక్వల్ టు 16. ఈ 160yని పైకి తీసుకెళ్ళిపోండి. సో 160y డివైడెడ్ బై 2y ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దీన్ని ఇటుపైకి తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకి 160y ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 2y ప్లస్ 80. ఓకే 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 ఎలాగా అండు మొత్తం అంతా పోయిందబ్బా సడన్గా. ఓకే, అంతవరకు నేను చేశాను కదా. ఆ సొల్యూషన్ మీరు రిమైనింగ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ సొల్యూషన్ మీరు చేసి ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది అన్న విషయాన్ని మాత్రం మీరు కామెంట్లో నాకు తెలపండి. ఓకే, కామెంట్లో మీరు నాకు తెలపవసరం లేదు, బ్యాక్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో నేనే చేస్తాను చూడండి. జస్ట్ కొద్దిగా స్పేస్ కోసం చెప్పేసి సడన్గా అది నొక్కితే అలా పోయింది. ఓకే, సో 160y ఈజ్ ఈక్వల్ టు 32y ప్లస్ 80 ఇంటూ 16. ఈ 32yని ఇటుపక్క తీసుకెళ్ళిపోతే మనకి ఎంత మిగులుద్ది? 128y ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 16. ఓకే, ఇప్పుడు చూడండి, 4 20 4 32 16 ఒకట్లు 16 2 2 ఒకట్లు 2 10.
సో y ఈజ్ ఈక్వల్ టు 10 km/h. సో ఆన్సర్ అనేది 10 km/h. సో ఇలాంటి లెక్కల్ని ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ లెక్క వెళ్దాం. చూడండి, ABC is a isosceles triangle in which AB is equal to AC and angle BAC is equal to 50 degrees. Side BC is extended to D. Find the measure of the angle ACD. ఓకే, దీనిలో చూడండి, ABC అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. దీనిలో AB is equal to AC మరియు యాంగిల్ BAC is equal to 50 degrees. భుజం BC Dకు పొడిగించబడింది. యాంగిల్ ACD యొక్క కొలత ఎంత? ఇప్పుడు ఇది A, దీన్ని మనం ABC అనే ట్రిబ్యుజం అనుకుంటే ఇందులోని AB ఈజ్ ఈక్వల్ టు AC అనమాట. అంటే AB ఎంత అయితే ఉంటుందో AC కూడా అంతే ఉంటుంది. అప్పుడే ఇది ద్విబాహు త్రిభుజం అవుతుంది, సమద్విబాహు త్రిభుజం. దాన్ని ఐసోస్కెలస్ ట్రయాంగిల్ ఇంగ్లీష్లో అంటారు. అండ్ యాంగిల్ ఈ BAC యొక్క వాల్యూ అనేది 50. ఓకే, అండ్ BCని ఎక్స్టెండ్ చేశారు ఎంతవరకు? D వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మనల్ని ACD ఈ యాంగిల్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఓకే, మీకు నార్మల్గా ట్రయాంగిల్లోని ఐసోలేస్ ట్రయాంగిల్లో ఇది A, ఇది B, ఇది C అయితే ఇక్కడ యాంగిల్ X ఉంటే ఈ రెండు ఇది సమానం అయితే ఇక్కడ యాంగిల్ X ఉంటే ఇక్కడ కూడా యాంగిల్ X ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదో సమ యాంగిల్ Y అనుకుంటే అప్పుడు ఈ మూడింటి యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే X2x + y = 180 అవుతుంది. సో ఈ లోపల ఉన్న మూడింటి యొక్క యాంగిల్ అనేది 180 అవ్వాలి. అప్పుడు ఇక్కడ 50 ఉంటే రిమైనింగ్ రెండు కలిపితే ఎంత అవుతుంది? 130 అవుతుంది. 130లో ఒక్కో దగ్గర ఎంత ఉంటాయి? బై 2 చేస్తే 65. సో ఇక్కడ ఒక 65 ఉంటుంది, ఇక్కడ ఒక 65 ఉంటుంది. సో ఇది మొత్తం కలిపి ఎంత అవుతుంది? ఇది మొత్తం కలిపి 180 కావాలి. బట్టి 180 నుండి 65 తీసేస్తే ఎంత? 115. సో అదే ఇక్కడ ఆన్సర్. ఇది X = 115. సో ఈ విధంగా చేయాలి ఇలాంటి లెక్కలు. ఓకే, నెక్స్ట్ లెక్క వెళ్దాం. చూడండి, వాట్ షుడ్ బి added to 81x² + 64y² to make it a perfect square. సింపుల్ లెక్క. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు ఇది మీకు బోనస్ పాయింట్ లాగా అనమాట. ఓకే, 81x² + 64y² ఖచ్చితమైన వర్గంగా చేయడానికి దానికి ఏం జోడించాలి? మీకు నార్మల్గా ఇచ్చింది ఏంటి? 81x² అండ్ 64y² అనేది మీకు ఇచ్చాడు. మీకు నార్మల్గా మీకు తెలిసింది ఏంటి? a + b² = a² + d² + 2ab. ఓకే, ఇక్కడ ఈ 2ab అనేది మీరు యాడ్ చేస్తే సరిపోతే అప్పుడు ఇది ఖచ్చితమైన స్క్వేర్ గా మారిపోద్ది. 2abలోని ఫస్ట్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 9x² కింద రాసుకోవచ్చు కదా. అండ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం 8y² కింద రాసుకోవచ్చు. సో ఇది A అనుకుంటే ఇది B అనుకుంటే 2ab మనం ఫైండ్ చేయాలి. ఇది a² ఇది b² అవుతుంది. అప్పుడు 2 × a ఎంత? 9x అనుకోండి. b ఎంత? 8y అనుకోండి. అప్పుడు 2 8 16, 16 9 ఎంత? 144. అంతే కదా, 144xy. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా నీట్గా మీరు ఇలాంటి లెక్కలు సింపుల్గా చేసి మీరు మార్కులు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ లెక్క చూద్దాం. చూడండి, ద మీన్ ఆఫ్ 5 numbers is 24. If the mean of the any 3 numbers is 30, then find the mean of the remaining 2 numbers. దీన్ని నార్మల్గా జనాలు ఎలా చేస్తారంటే ఫస్ట్ 5 numbers ఒక సమ్ ఫైండ్ చేస్తారు, ఆ తర్వాత 3 numbers ఒక సమ్ ఫైండ్ చేస్తారు. అది తీసేసి ఎంతైతే మిగిలితే దాన్ని బై 2 చేస్తే వచ్చేది ఆన్సర్. సో అలాగే చేస్తేనే సింపుల్గా అవుతుంది. చూడండి, ఇక్కడ 24 అనేది 5 numbers యొక్క మీను అండ్ 30 అనేది 3 numbers యొక్క మీను. రిమైనింగ్ 2 numbers యొక్క మీన్ ఏంటి అని మనల్ని అడిగాడు. రిమైనింగ్ 2 numbers యొక్క మీన్. ఓకే, 5 numbers యొక్క మీన్ 24 అంటే 5 numbers యొక్క సమ్ ఎంత అవుతుంది? 5 4 0 2 5 7 10 12 120 అవుతుంది. ఈ మూడు నెంబర్ల యొక్క సమ్ మనకి ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఈ 120 నుంచి 90 తీసేస్తే ఇంకా ఎంత అవుతుంది? 30 మిగులుతుంది. ఈ 30 ఆ 2 నెంబర్ల యొక్క సమ్. ఆ 2 నెంబర్ని ఆ 30ని బై 2 చేస్తే మనకు వచ్చేది యావరేజ్. 2 1 2 15. సో ఆన్సర్ అనేది 15. అర్థమైంది కదా. సో ఈ విధంగా సింపుల్గా స్పీడ్గా చేసేవచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి, ఇఫ్ 27 whole power 2x - 1 is equal to 243 whole power 3, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? తెలుగులో కూడా సేమ్ అంతే. ఇదే ఈక్వేషన్ కి x యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 27 whole power 2x - 1 is equal to 243 whole power 3. సో ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్ సేమ్ ఉంటే మన వాటి యొక్క పవర్స్ మనం యాడ్ చేసవచ్చు. సో డినామినేటర్ సేమ్ చేసుకోవడం. చూడండి, దీన్ని 3³ కింద రాసుకోవచ్చు. 3 power 3 2x - 1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే
381 ఎంత సరిపోయింది. 381 243. సో 3 ఇంటూ 81 మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 9 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 9ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 3 పవర్ 4 కింద రాసుకోవచ్చు. సో హోల్ పవర్ 3. సో 3 పవర్ 3 ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 5 ఇంటూ 3. ఓకే, ఇక్కడ 3 ఇక్కడ 3 సేమ్ కాబట్టి పవర్స్ మీరు ఈక్వల్ చేసుకోండి. 3 పవర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15. సో 3 1 3 5. సో 2x ఈజ్ ఈక్వల్ టు 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్. ఇది చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ బ్రెడ్త్ ఈస్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఇది మీకు 2 మెథడ్స్ లో చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్ అనేది మంచి మెథడ్, ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేసు ఎప్పుడైనా బై మిస్టేక్ మీరు మెథడ్ గుర్తు రాకపోతే ఫస్ట్ మెథడ్ ని బేసిక్ మెథడ్ దీంట్లో మీరు చేసేసుకోండి. ఇక్కడ మెథడ్ 1, ఇక్కడ మెథడ్ 2. ఓకే, ఇక్కడ మెథడ్ 1 చూడండి. మెథడ్ 1 ఫర్ సపోజ్ రెక్టాంగిల్ యొక్క ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఈ రెక్టాంగిల్ కి ఇక్కడ 100, ఇక్కడ 100 తీసుకోండి. ఫస్ట్ దాని యొక్క లెంత్, ఫస్ట్ ఇనీషియల్ గా లెంత్ అనేది 100 ఉంటే అది ఎంతకి ఇంక్రీజ్ అయింది, 120కి ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే లెంత్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. అండ్ బ్రెడ్త్ అనేది ఇనీషియల్ గా 100 ఉందనుకోండి, అది ఎంతకి 20% డిక్రీజ్ అయిపోయింది, అంటే 80 మిగిలింది. సో ఇనీషియల్ గా దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది, 100 × 100 10,000 అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది, 8 10 80, 8 2 16 అంటే 96. సో ఇంత అవుతుంది. అంటే మీకు ఎంత తగ్గింది, ఇక్కడ నుంచి ఎంత తగ్గింది, 400 తగ్గింది. 400/10,000 ఇంటూ 100. సో ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకు పోతే ఇంకా 4% తగ్గింది, 4%. సో 4% డిక్రీజ్ అనమాట. ఓకే, దీన్నే ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే మీకు చెప్తాను వినండి. ఫస్ట్ ఏదైనా సరే ఈ 2 డైమెన్షనల్ ఫిగర్ ఏదైనా సరే వాటి యొక్క సైడ్స్ తగ్గినా పెరిగినా సరే ఈ ఫార్ములా మీరు వాడచ్చు. ఫార్ములా ఏంటంటే a+b+ab/100%. ఓకే, ఇందులో పెరిగితే ప్లస్ వాడాలి, తగ్గితే మైనస్ వాడాలి. ఇక్కడ ఏ అనేది లెంత్, బి అనేది బ్రెడ్త్ అనుకోండి. ఏ అనేది 20% పెరిగింది అంటే +20, అండ్ బి అనేది 20% తగ్గింది అంటే -20, ప్లస్ ఏ అనేది 20, బి అనేది -20 డివైడెడ్ బై 100%. ఓకే, ఇక్కడ 20 -20 ప్లస్ 20 × 20 ఎంత, -400 డివైడెడ్ బై 100. సో 100కి ఇది పోతే -4 మిగులుతుంది ఇక్కడ. సో 20 -20 -4. సో ఈ 20కి ఈ 20కి పోతే మీకు -4%. మైనస్ ఉందంటే ఏంటి అర్థం, తగ్గిందని అర్థం. సో -4 డిక్రీజ్ అయింది. సో ఈ విధంగా సింపుల్గా ఈ లెక్కన చేసేవచ్చు. ఇదంతా కూడా చేయాల్సిన లేదు, కానీ మీకు ప్రాపర్గా గుర్తుంటే ఈ మెథడ్ వాడండి, టక అయిపోయింది. గుర్తు లేకపోతే ఈ మెథడ్ వాడండి. ఇక్కడ ఈ మెథడ్ వాడేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ అయితే ప్లస్ వాడాలి, డిక్రీజ్ అయితే మైనస్ వాడాలి. మీరు ఈ సైన్ కన్వర్షన్ కానీ ప్రాపర్గా అయిపోతే ఖచ్చితంగా మీ లెక్క పోయిద్ది. అండ్ దానికి ఆన్సర్ కూడా ఇందులో ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మీరు మార్క్ పోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం రండి. ఓకే, ద రేషియో ఆఫ్ new expenditure to that of the initial expenditure is 15:16. If the price of the petrol is increased by 25%, then the consumption of petrol is decreased by x%. Find the value of the x%. ఈ ఎంత వాల్యూ తగ్గింది అన్న విషయం మనం ఫైండ్ చేయాలి. దీనిలో కూడా చెప్పి మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. ప్రారంభ వ్యయంతో కొత్త వ్యయం నిష్పత్తికి 15:16, 15:16. పెట్రోల్ ధర 25% పెరిగితే పెట్రోల్ వినియోగం x% తగ్గుతుంది. అయినా x విలువ కనుగొనండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇది మీరు గుర్తుంచుకుంటే మీ పని అయిపోయినట్టే. ఓకే, మీరు ఇప్పుడు చూడండి, ప్రైస్ ఇక్కడ ఇనీషియల్, ఇక్కడ న్యూ. ఓకే, ఇక్కడ మీకు ఆ కిందనే కన్జంప్షన్, ఆ కిందనే ఎక్స్పెండిచర్ రాయండి. ప్రైస్ అనేది ఫస్ట్ ఎక్స్పెండిచర్ కదా, ద రేషియో ఆఫ్ ద న్యూ ఎక్స్పెండిచర్ టు దట్ ఆఫ్ ద ఇనీషియల్ ఎక్స్పెండిచర్. న్యూ ఎక్స్పెండిచర్ ఎంత, 15. ఓకే, ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఎంత, 16. అంటే ఎక్స్పెండిచర్ అని తగ్గించాడు. అండ్ ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఇంక్రీజ్ బై 25%. 25% అంటే ఎంత వాల్యూ, 1/4. అంటే ఇనీషియల్ గా ప్రైస్ అనేది 4 ఉంటే తర్వాత ప్రైస్ ఏమైంది, 4 + 1 5 అయ్యింది. ఇప్పుడు కన్జంప్షన్ అనేది x% తగ్గింది, ఎంత తెలియదు. సో కన్జంప్షన్ అనేది ఇనీషియల్ గా x అనుకుందాం,
తర్వాత ఏమో న్యూ అనేది y అనుకుందాం. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ద ఫార్ములా ఏంటవుతుంది, పి ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ 16, సేమ్ అదే డివైడెడ్ బై సెకండ్ తర్వాత ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సో ఇది అవుతుంది అన్నమాట. సో 4 ఒకట్లు 4 4లు 5 ఒకట్లు 5 3. ఓకే, ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 4/3. ఎక్స్ అంటే ఏంటి, ఇనీషియల్ కన్జంప్షన్ ఎంత 4 యూనిట్లు, తర్వాత ఫైనల్ కన్జంప్షన్ ఎంత వచ్చింది 3 యూనిట్లు వచ్చింది. అంటే ఎంత తగ్గింది, 1 యూనిట్ తగ్గింది. మనం దేంతో కంపేర్ చేస్తాం, ఇనీషియల్గా ఎంత అవుతుందో దాంతో కంపేర్ చేస్తాం. 4 × 100. సో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ద కన్జంప్షన్ అనేది తగ్గినట్టు. 4 ఒకట్లు 4 25. సో 25% కన్జంప్షన్ అనేది తగ్గిందనమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ లెక్క చూడండి. If the ratio of the mode and median is 13:9, then find the ratio of the mean and mode using the empirical relation. ఓకే, మనకు నార్మల్గా mode is to median is equal to 13:9 అన్నారు. అంటే మీరు మోడ్ని 13x అనుకోండి అండ్ మీడియన్ని 9x అనుకోండి. ఓకే, 9x అనుకుంటే మీకు ఈ ఎంపిరికల్ ఫార్ములా అనేది రిలేషన్ మీకు తెలిసే ఉంటుంది. నేను ఇక్కడ చెప్తాను చూడండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇదే ఆ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా వాడే చేయాలి. సో మనకి 3 అంటే తెలుసు ఎంత 13x, 3 ఇంటూ మీడియన్ ఎంత తెలుసు మనకి 9x మైనస్ 2 మీన్. సో మీన్ ఫైండ్ చేయాలి. ఓకే, ఫైండ్ చేద్దాం. సో 13x ఈజ్ ఈక్వల్ టు 3 9 27x మైనస్ 2 మీన్. ఓకే, ఈ 2 మీన్ ఇటువైపు తీసుకొచ్చి 13x ఇటువైపు తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 27x మైనస్ 13x. అప్పుడు 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది 7 7 14x. ఓకే, 2 1 2 7. సో మనకి మీన్ ఈజ్ ఈక్వల్ టు 7x. ఓకే, మనకి ఏం కావాలి, రేషియో ఆఫ్ ద మీన్ టు మోడ్. మీన్ ఏంటి ఇక్కడ 7x, మోడ్ ఏంటి మనకి 13x. సో ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి 7:13 మిగులుతుంది. ఇదే ఆన్సర్. అర్థమైంది కదా. సో లెక్కని ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సమ్. Okay, the cost of 5 notebooks is 6 more than the cost of 8 pens. The cost of 3 notebooks is 25% is more than the cost of 4 pens. What is the cost of 2 notebooks and 5 pens? తెలుగులో కూడా చెప్పి అప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. 5 నోట్బుక్ల ధర 8 పెన్నుల ధర కంటే 6 ఎక్కువ. 3 నోట్బుక్ల ధర 4 పెన్నుల కంటే 20% ఎక్కువ. 4 నోట్బుక్లు మరియు 5 పెన్నుల ధర ఎంత? ఓకే, నార్మల్గా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 notebooks is 6 more than cost of the 8 pens. అంటే 8 pens యొక్క కాస్ట్. ఓకే, 8 కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pens యొక్క కాస్ట్ 6 ఎక్కువ. ఓకే, అండ్ మనకి ఇంకోటి ఏంటి ఇచ్చాడు, 3 నోట్బుక్ల యొక్క వాల్యూ అనేది 4 పెన్స్ యొక్క వాల్యూ కన్నా 125% మోర్. సారీ, 25% మోర్. అంటే ఇది 100 అయితే ఇది 120 అవుతుంది. ఎప్పుడు 25 5లు 25 4లు. సో అప్పుడు 3n/4p ఈజ్ ఈక్వల్ టు 5/4. సో ఈ 4కి క్యాన్సిల్ అయిపోతే మనకి n/p ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీరు n ఈజ్ ఈక్వల్ టు 5x, p ఈజ్ ఈక్వల్ టు 3x అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 5 నోట్బుక్స్ 5 × 5x మైనస్ 8 × p అనేది 3x ఈజ్ ఈక్వల్ టు 6. సో 5 5 25x, 3 8 3 24x ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఒక నోట్బుక్ వాల్యూ ఎంత, x 6 అయితే
5 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, ఇక్కడ ఒక పెన్ యొక్క వాల్యూ ఎంత 3 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ ఎంత 2 కాస్ట్ ఆఫ్ 2 నోట్ బుక్స్. ఒక నోట్ బుక్ ఎంత 30. సో 2 కలిపితే 2 30 60 అండ్ 5 పెన్స్ 5 ఇంటూ 18 అదొక 90. సో 60 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 150. అర్థమైంది కదా, ఈ విధంగా చేయాలి లెక్క. ఓకే, నెక్స్ట్ సమ్. Okay. The average of 38 numbers is 51. The average of the first 24 numbers is 45 and that of the last 5 numbers is 60. What is the average of the remaining numbers? ఓకే, ఈ లెక్క చూడండి. మిగిలిన వాళ్ళకన్నా మనం కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం. అండ్ ఇలా చేస్తే మీకు చాలా టైం మిగులుద్ది. మీకు నార్మల్గా మొత్తం 38 నెంబర్స్ ఉన్నాయి. వీటి యొక్క యావరేజ్ అనేది 51. ఓకే, అలాగే ఇందులోనే ఫస్ట్ 24 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 45 అని ఇచ్చాడు. అండ్ లాస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 60 అని ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్స్? సో ఇంకా ఎన్ని నెంబర్స్ మిగిలితే మనకి 24 + 5 అంటే 29. 38 నుంచి 29 తీస్తే ఇంకా 9 నెంబర్స్ మీకు అనేది మిగులుతుంది. ఈ 9 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మనం అడుగుతున్నాం. అంటే మనకి ఏం కావాలి, 9 నెంబర్స్ యొక్క సమ్ డివైడెడ్ బై 9. ఇదే కదా మనకు కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ 24 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ అనేది 45. నార్మల్గా ప్రతి నెంబరు మనం 51 అనుకుంటే ఇక్కడ మనకి 45 ఈ 24 నెంబర్ల దగ్గర మనకి ఎంత మిగులుతుంది? ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి నార్మల్గా అలాట్ చేసింది 51 యూనిట్లు, కానీ వీళ్ళు పట్టుకెళ్ళేది 45 యూనిట్లే. అంటే ఇంకా వీళ్ళు కొన్ని యూనిట్లనే ఇక్కడ వదిలేస్తున్నారు. అవి ఎంత వదిలేస్తున్నారు? ఒక్కొక్కడు 6 వదిలేస్తున్నాడు. అంటే 24 ఇంటూ 6 6 4 24 2 6 12 14. సో ఇది 144 యూనిట్స్ అనేది ఇక్కడ వదిలేస్తున్నారు. సో ఇవి మనకి మిగులుతున్నాయి. ఇవి మిగిలిన మనం కలుపుకోవచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం చూడండి, 5 కూడా ఒక్కొక్కరు 60 పట్టిపోతున్నారు. నార్మల్గా వీళ్ళకి అలాట్ చేసింది 51, కానీ పట్టుకెళ్ళిపోయింది 60. అంటే వీళ్ళు ఎక్స్ట్రా ఎన్ని పట్టిపోతున్నారు? ఒక్కొక్కరు 9 పట్టిపోతున్నారు. ఇలాగ 5 ఎన్ని పట్టిపోతారు? 5 9 45. సో ఇక్కడ 45 అనేది మనకి లాస్ అవుతున్నాం. ఒక్కొక్కడు ఎక్కువ పట్టుకెళ్ళిపోతున్నాడు అన్నమాట ఒక్కొక్కడు. సో ఈ 45ని ఈ 144 నుంచి తీసేయండి. ఈ 45ని తీసేస్తే ఎంత మిగిలింది? మనకి 99 మిగులుతుంది. సో ఈ 99 యూనిట్లనే మనకి ఎక్స్ట్రా మిగిలాయి. ఒక్కొక్కడికి ఈ 51 ఇచ్చేగా మనకి ఇంకా 99 వీళ్ళ దగ్గర నుంచి మిగిలాయి, ఈ 29 మంది నుంచి. ఈ 29 మంది నుంచి మిగిలిన ఈ 99ని మిగిలిన 9 మందికి పంచేయండి. పనిచేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తాయి? 9/99. ఒక్కొక్కరికి 11 వస్తాయి. నార్మల్గా యావరేజ్ ఎంత? 51. ఇప్పుడు ఎంత మిగిలి ఒక్కొక్కరికి పంచడానికి మనకి 11 మిగిలాయి. సో ఈ 11 కలపండి. సో 62. సో ఈ విధంగా చేస్తే మీకు ఈ లెక్క సింపుల్గా తేలిపోద్ది, చాలా తొందరగా తిరిగిపోద్ది. అలా కాకుండా ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని కలిపి ఆ వచ్చిన దాని నుంచి తీసేసి ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ని బై 9 చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఎక్కువ టైం పట్టేస్తుంది. దానికన్నా సింపుల్గా ఇక్కడైతే లెక్క ఎలా తేల్చవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్. ఈ certain sum amounts to 16,500 in 2 years at 5% per annum simple interest. Find the sum. ఓకే, తెలుగులో కూడా చెప్తుంది చూడండి. సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో ఒక నిర్దిష్ట అసలు అనేది బారు వడ్డీకి మొత్తం 16,500 అవుతుంది. అసలుని కనుగొనండి. ఓకే, 2 years లోని సింపుల్ ఇంట్రెస్ట్ తో 5% సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎంత అవుతుంది? 2 years కి 2 × 5. సో 10% అవుతుంది ఎక్స్ట్రాగా. సో ఈ 110% అనేది 16,500. అయితే 100% ఎంత? సమ్ ఎంత అని అడిగాడు, అదే కదా. సో ఈ సున్నాకి పోయింది. 11 1 11 15 అంతే కదా. సో మొత్తం 15,000 అన్నమాట. ఇదే సింపుల్ లెక్క, జస్ట్ సెకండ్స్ లో తేలిపోయింది. నెక్స్ట్ లెక్క చూద్దామండి. ఓకే, దీంతో మొత్తం ఈ రోజుకి 24 లెక్కలు అయ్యాయి. అండ్ ఇంతవరకు మీరు నా క్లాస్ చూసారంటే మీకు ఎంతో కొంత వాల్యూ మీకు యాడ్ అయినట్టే. కానీ ఇక మీదట ఒక కొద్దిగా మీకు రిక్వెస్ట్, నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా ఏ ఇతర ఎగ్జామ్స్ అయినా సరే, ఏపీపీఎస్సీకి సంబంధించి ఏ ఎగ్జామ్స్ అయినా సరే మీరు రాస్తూ ఉంటే మీకు అందరికీ తెలుసు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది అందులో చాలా కీలక పాత్ర వహిస్తుంది. సో ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. ఈ 11 యూనిట్ల యొక్క నోట్స్ అనేది ఎక్కడా కూడా మీకు
ప్రాపర్గా దొరకడం లేదు, నీకు ఎవరు కూడా దీన్ని ఇవ్వడం లేదు. సో ఈ ఏపీ సోషియో ఎకనామిక్ యొక్క 11 యూనిట్లు అయితే మీకు కావాలంటే తెలుగు మీడియంలోను కానీ అండ్ మీకు ఇంగ్లీష్ మీడియంలో కానీ 2 మీడియంలోని కూడా మొత్తం 11 యూనిట్లు కూడా నేను రెడీ చేశాను. సో ఈ 11 యూనిట్లు మీకు కావాలి అంటే మీరు జస్ట్ ఈ 8978294471 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ ఐ వాంట్ నోట్స్ అని చెప్పేసి మీరు జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ చేయండి అండ్ ఇమీడియట్గా మా టీం మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మీరు ఆ యూనిట్స్ ఆ 11 యూనిట్ల యొక్క నోట్స్ని మీరు ఎలా పొందాలి అనే విషయాన్ని మా టీం మీకు గైడ్ చేస్తారు. మీరు నార్మల్గా మోస్ట్లీ నా ఛానల్లో ఉండేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ మన ఆర్ఆర్బి స్టూడెంట్స్, సో వాళ్ళ కోసమే కూడా నేను ఇవి డిజైన్ చేశాను. మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉందంటే మీకు తెలిసిన ఎవరైనా ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో యొక్క ఐకార్డ్స్లో నేను మీకు సర్వే యొక్క నోట్స్ ఎలా ఉంటుంది అన్న డెమో మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో ఐకార్డ్స్ నేను పెడతాను. సో మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి కొనుక్కుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళ దాకా చేరేలాగా మీరు నాకు హెల్ప్ చేయండి, నాకు సరిపోయింది. ఓకే, దీంతో పాటు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓకే ఇంతవరకు నా వీడియో చూశారు అండ్ బాగుంటే ఓకే మీరు ఒక కామెంట్ చేయండి. అండ్ బాగోపోతే ఏం బాగోలేదు అన్న విషయాన్ని కూడా మీరు కామెంట్లో తెలపండి. ఏదైనా క్వశ్చన్ మనకన్నా బెస్ట్గా ఇంకా నేను చేసిన దానికన్నా బెస్ట్గా మీరు చేయగలిగి ఉండే ఏదైనా ఒక మెథడ్ ఉందంటే అది కూడా నాకు తెలపండి. ఖచ్చితంగా నేను మీలా ఒక స్టూడెంట్నే అండ్ మీకు హెల్ప్ చేద్దామని చెప్పి, ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ని కలిపి చెప్పే స్టూడెంట్స్ చాలా తక్కువ, చెప్పే లెక్చరర్స్ చాలా తక్కువ ఉండడం అండ్ ఆ గ్యాప్ని ఫిల్ చేయకపోతే చాలా మంది తెలుగు స్టూడెంట్స్ అనేవాళ్ళు నష్టపోతున్నారు. ఈ విషయం నేను చాలా గమనించాను. ఎందుకంటే నేను సెలెక్ట్ అయినప్పుడే 100 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో సుమారుగా 80 మెంబర్స్ నార్త్ నుంచి వస్తున్నారు. రిమైనింగ్ 20 మెంబర్స్ మాత్రం మనం సెలెక్ట్ అవుతున్నాం. సో మన జోన్లో కూడా వచ్చి వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకొని వెళ్ళిపోవడం సో కొద్దిగా బాధాకరం. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం కోసం మేము వచ్చాం. నేను ఖచ్చితంగా మీకు ఈ ఛానల్లో పెట్టిన ప్రతి విషయం మీకు ఉపయోగపడుద్ది. సో ఇంతవరకు మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మీరు చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి, ఏదో ఒక కామెంట్ పెట్టండి మీకు నచ్చింది మీకు ఏం తోలుతుంది. అలా కాకుండా కొత్తగా ఎవరైనా, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% జనాలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో వీళ్ళకే నేను స్పెషల్గా చెప్తున్నాను, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి. మీకు ఉపయోగపడినట్టయితే మీరు రేపు ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు, మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అప్పుడు నేను హ్యాపీ, మీరు హ్యాపీ. అండ్ మీకు దీంతో పాటు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాని పేరు కూడా SSM లాజిక్స్. సో అక్కడ మీరందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ ఛానల్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఆ ఛానల్లో ఆల్రెడీ ఉన్న మీ ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఇన్ కేసు వాళ్ళు క్లియర్ చేయకపోయినా సరే ఆ ఛానల్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది నేనే కాబట్టి మీ డౌట్ని ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. సో వచ్చి SSM లాజిక్స్ అనే ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఇంతటితో వీడియో అయిపోయింది. అందరికీ బై, ఆల్ ద బెస్ట్.